కామారెడ్డి జిల్లాకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు లైఫ్ లైన్ అని అన్నారు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ. జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్పి గెస్ట్ హౌస్లో ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కాళేశ్వరం 22 ప్యాకేజీ పనులపై సమీక్ష నిర్వహించారు. ఇక కాళేశ్వరం 20, 21, 22 కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. వారం రోజుల్లో తిమ్మక్కపల్లి 1.4 టీఎంసీల పనులు మొదలుపెట్టి ఇక రెండో విడత భూసేకరణ మొదలుపెట్టామని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన 23.15 కోట్లతో 316 ఎకరాల భూసేకరణ చేపట్టామని చెప్పారు. కామారెడ్డి నియోజకవర్గంలో 80,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యమని తెలిపారు. కామారెడ్డి ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన సాగునీరు, తాగునీరు అందించిన తర్వాతనే తుది శ్వాస విడుస్తానని, ఇది తన కలల ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. డిపార్ట్మెంట్ కూడా అంటున్నారు మేము ఊహించలేదు, ఇంత డబ్బులు మాకు మొత్తం ఫుల్ 100% పేమెంట్ వచ్చింది. దానివల్ల దానికంటే ముందు ఏం జరిగిందంటే అసలు ఈ ప్రాజెక్టుకు ఉండాలన్నా మూసేయాలన్నా అన్నట్టు కూడా వచ్చింది. శ్రీరామ్ సాగర్కు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రివర్స్ కెనాల్ ఉండే, ఇప్పుడు రివర్స్ కెనాల్ క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి మీకు వాటర్ ఇస్తే మరి కాకతీయ కెనాల్కి పోయే వాటర్ తగ్గిపోతుంది కదా, మరి మీకు పెట్టాలన్నా వద్దు. దాని మీద డిపార్ట్మెంట్ చెప్పినాను. ఇప్పుడు మీరున్న అనిల్ గారు, హరిరామ్ గారు, వీళ్ళందరూ కేసీఆర్ అప్పుడు కూడా మీరే ఉన్నారు, ఇప్పుడు మీరే ఉన్నారు. అప్పుడు సాధ్యమైతే ఇప్పుడు సాధ్యమైంది కాదు. ఇప్పుడు ఎట్లా మూసేస్తాం? ఇన్ని 100 కోట్ల రూపాయలు ఆల్రెడీ పెట్టినాం. మేము తర్జనాలు భజన జరిగినాక అల్టిమేట్లీ ఏం డిసైడ్ అంటే కొండం చెరువు దగ్గర వచ్చి